అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఇంటర్మీడియట్ బోర్డు వారు విడుదల చేసిన ఇంటర్ రిజల్ట్స్లో ప్రభుత్వ కళాశాల చదువుతున్న తాలూకు విద్యార్థుల రిజల్ట్ చాలా దారుణంగా ఉంది. మనం ఒకసారి గమనించినట్లయితే మొదటి సంవత్సరం 62% మంది ఫెయిల్ అయ్యారు. రెండో సంవత్సరం 42% మంది ఫెయిల్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తున్నట్టుకైతే ప్రభుత్వ కళాశాల తాలూకు విద్యార్థుల యొక్క పరిస్థితి ఎలాగ ఉందో, వాళ్ళ తల చదువు ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకసారి మనం ఈ ఇంటర్మీడియట్ తాలూకా విద్యార్థుల లెక్కలు మనం గమనించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 10,02,150 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 6,63,584 మంది ఉత్తీర్ణులయ్యారు. అందులో ప్రథమ సంవత్సరం 3,34,056 మంది అంటే 67% మంది పాస్ అయ్యారు. ద్వితీయ సంవత్సరం 3,29,528 మంది అంటే 78% ఉత్తీర్ణ శాతం సాధించారన్నమాట. ఇంకా మన విజయనగరం జిల్లా విషయానికి వస్తున్నట్టుకైతే అందులో మొదటి సంవత్సరం ఏమైనా 62% మంది, ద్వితీయ సంవత్సరం 70% మంది. అంటే ఈ మనం గమనిస్తే రాష్ట్రం ఇది మనకి 19వ స్థానంలో ఉన్నాం మన విజయనగరం జిల్లా. అంటే మన మంత్రివర్యులు ప్రాతినిధ్యం వస్తున్న జిల్లా తరగతి పరిస్థితి 19వ స్థానంలో రాష్ట్రంలో ఉందన్నమాట. దీన్ని బట్టి మనం గమనించినట్లయితే ప్రభుత్వం ఇంకా చాలా మట్టుగా మనం విద్యార్థులు చదివిస్తున్నాం, విద్యకు ఖర్చు పెడతామని చెప్తున్నారు. కానీ మనం గమనించినట్లయితే ఈ ప్రభుత్వ కళాశాలలో ముఖ్యంగా చదివేది అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాల పిల్లలు చదువుతారన్నమాట. మరి ఇలా ఉంటే ఈ తాలూకా వీరికి చదువు ఎలా వస్తుంది? మనం వీళ్ళకి ఏం బాధ్యత వహిస్తాం? ప్రభుత్వం ఏం చేయాలంటే వీళ్ళకి ఉచితంగా ఈ విద్యను అందించి ఉన్నత చదువుల దగ్గర పంపించే ఏర్పాటు ప్రభుత్వం చేయాలి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఎవరు పట్టించుకుంటారు? మనం గమనించడానికి ఒకసారి మనం గమనిస్తే రాష్ట్రం మొత్తం మీద 84 కళాశాలలోనేమని రెగ్యులర్ అధ్యాపకులు లేరు. మనం గమనిస్తే ఇంకోసారి ఏంటంటే మనకి మొత్తం ఉన్న కళాశాలలో 6,116 మంది అధ్యాపకులు కావాలి. ఇందులో కేవలం 2,010 మంది మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉన్నారు. మిగతాదంతా ఏం చేస్తున్నారంటే గెస్ట్ టీచర్లు, తర్వాత ఏంటంటే మనం వాళ్ళు ఏమంటారు గెస్ట్ టీచర్లతోటి, తర్వాత ఏంటంటే ఒప్పంద కార్మికులు, ఒప్పంద అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు అనమాట. చాలాసార్లు ప్రతి కళాశాల కూడా ఈ కళాశాలకి రెగ్యులర్ ఉపాధ్యాయులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదంట. మరి ఎంతో దారుణంగా పరిస్థితి మనం ఆలోచించాలి. అదే రకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మీ పేద పిల్లలందరూ చదువుకోండి, మీ విద్యకి భరోసా ఇస్తాం, దాని ఎంత ఖర్చు పెడతానంటారు. అలాంటి ముఖ్యమంత్రి గారు ఇంటర్మీడియట్ ప్రభుత్వ ఇంటర్మీడియట్ పుస్తకాలు విద్యార్థులు ఉచితంగా ఇవ్వాలి, ఆ పుస్తకాలు ఆపేస్తారు. మరి వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు? వాళ్ళకి పుస్తకాలు ఎలా కొనుక్కుంటారు, ఎలా చదువుకుంటారు? కనీసం జ్ఞానమైన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి కదా. నేనేం చెప్తున్నానంటే జరిగింది. కానీ వస్తున్న ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం అయినా సరే కాస్త విద్య మీద దృష్టి పెట్టండి. పాప ఈ పిల్లలు ఎలా చదువుకుంటారు? ప్రతి తాలూకా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్ చదివించే పరిస్థితి లేదు. ఎందుకంటే డబ్బు నోటి చదివించుకుంటాడు అక్కడ. మరి పేదవాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మనం గమనించాలి. విద్య అనేది విద్య, ఆరోగ్యం, ఉపాధి ఏ రాష్ట్ర ప్రభుత్వం కనీసం కల్పించిన మౌలిక వసతులు అనమాట. అందులో కూడా మనం వెనకడ వేస్తే ఎలా అవుతుంది? మన విద్య కోసం ఏం చేస్తాం? దాదాపుగా ప్రతి విద్యార్థి మీద 80-90 లక్షలు ఖర్చు పెడుతున్నారు. మరి ఇక్కడ ఫలితాలు రాకపోతే ఎలా ఉంటుంది? ఎంత దారుణ పరిస్థితి ఉందో ఒకసారి మనం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. నేను ఏం చెప్తున్నానంటే మనం ఏంటంటే ఏ రాజకీయ పార్టీలు కూడా ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా అంటే చదువు కోసం పట్టించుకోవాలి. మన విద్యార్థులకు ప్రతి తల్లిదండ్రులు కూడా అంటే పరీక్షావాడు కానీ ఎవరైనా సరే ఏం చేస్తానంటే తన పడే కష్టం పిల్లలకి కష్టం పడకూడదని చెప్పేసి సప్పో చేసి కార్పొరేట్ చదివిస్తున్నారు. కానీ ఉద్యమం ఇది మన ప్రభుత్వ కళాశాల లేకపోతే ఇంకా ముఖ్యమంత్రి ఏం చెప్పారు? మండలంలో ప్రభుత్వ కళాశాల ఇస్తామని చెప్తారు. కానీ ఎంతవరకు ఆ ప్రతిభ నమ్మకం లేదే. కానీ ఉన్న కళాశాలను మనం బాగు చేయాలి కదా. అధ్యాపకులు లేకపోతే పిల్లలకి పాఠాలు ఎవరు చెప్తారు? కనీసం ఇంకనైనా సరే వస్తున్న ఎన్నికల్లో వచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే కూడా చదువు మీద విద్య మీద దృష్టి పెట్టి పేద పిల్లలకి ఈ ఇంటర్మీడియట్ విద్యను అంటే ప్రభుత్వ కళాశాల బలోపేతం చేసి ఉచితంగా విద్య అనేది ఏర్పాటు చేయాలని నేను ఒకసారి లోక్సభ పడితే మరి గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.